should be having it. It's your birthday, Madhu garu. We will not eat. You will have to eat. ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ ఉంది, అందుకే నేను చేశాను. అండ్ ప్రవీణ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ స్క్రిప్ట్ చదివినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్తో. అండ్ ఐ హావ్ సీన్ యునో గర్ల్స్ గోయింగ్ త్రూ అ లాట్ అండ్ ఐ హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. సో నాకు చాలా యునో పర్సనల్ కనెక్షన్ ఉంది క్యారెక్టర్తో, అందుకే చేశాను. ప్రతి అబ్బాయికి రిలేటెడ్గా అనిపిస్తుంది అండి. ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు. ప్రతి అబ్బాయి తన లవ్ స్టోరీ గుర్తొస్తుంది నా లవ్ స్టోరీ చూస్తే. అంటే బేబీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంటే అవునండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మంచి మీకు మళ్ళీ ఒక మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని? తప్పకుండా మా అందరికి అంటే మంచి కథ ఉంటే జనాలు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారు. సో మాకు ఖచ్చితంగా నచ్చి చేసాం కాబట్టి వాళ్ళు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. సో April 11th తెలిసిపోతుంది. అంటే ఇప్పటివరకు చేస్తుంటే మీరు అంటే మల్టీ స్టార్ లాగా వస్తుంది మేము అది దాంట్లో చూస్తుంటే ఆనంద్. ఇప్పుడు ఇది సోలోగా ఇంకేమైనా ఉన్నాయి? ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది వేరే ముందు చేసింది, బట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. నేనేంటంటే కథ బట్టే చూస్ చేసుకుంటున్నాను క్యారెక్టర్స్ కానీ ఏది కానీ. అలా చూస్ చేసుకున్నదే శ్రీరంగనీతులు, అలా చూసుకున్నదే బేబీ. అండ్ ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా వచ్చింది జోరుగా హుషారుగా అని, అది సింగిల్గా చేసిందే. సో ఇంకా సింగిల్గా రాబోతున్నాయి. సో క్యారెక్టర్స్ అన్నీ ఆల్టర్గా బిహేవ్ చేస్తుంటాయి. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. లైఫ్ మోర్ ఆఫ్ కామన్ యూత్ mid-20s కుర్రోళ్ళు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో దానికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు అలా టైటిల్ చూస్ చేసుకున్నాం. అంటే ఫిలిం పీరియడికా లేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది? ప్రెజెంట్ అండి, ప్రెజెంట్ టైం లైన్లో జరిగే స్టోరీ అండి. అండ్ సుహాస్ ఇందాక అంటూ ఆంథ్రాలజీ 3 డిఫరెంట్ స్టోరీస్ అన్నారు కదా, ఈ 3 డిఫరెంట్ స్టోరీస్కి లింక్ ఉంటుందా లేదా దేనికైతే కామన్ కనెక్షన్, ఇంటర్లింక్డ్ అండ్ హైపర్ లింక్ స్క్రీన్ ప్లే. ట్రబుల్ అనిపించేది కానీ ఇట్ వాజ్ వెరీ ఫన్. అడిక్ట్స్తో వెళ్ళి మాట్లాడడం, తీసుకెళ్ళి మాట్లాడిపించాడు, అవన్నీ వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ ఎట్లుంటుంది ఏంది అనేది చూపించారు. సో యా, మంచి హ్యూమర్తోని చాలా మంచి ఆరుకున్న క్యారెక్టర్ అది. ఇట్ విల్ బి వెరీ నైస్. ఇన్ ద ప్రాసెస్ వీ రియలైజ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నాకు దేని గురించి నా దగ్గర యాక్చువల్లీ సజెషన్స్ ఏం లేదు, బికాజ్ ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. సో ఐ డోంట్ నో వై యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. మీకు బ్రేకప్ అయిందా? అంటే చాలా మంది బ్రేకప్ అవుతాయి కదా. ఓకే 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 దాని గురించి యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ సో ఐ షుడ్ మేక్ ఎనీ కామెంట్. ఇట్స్ పర్సనల్ చాయిస్. ఇఫ్ యూ guys really want each other, then you make efforts to get back to each other. That's what I believe in. Thank you. హలో అండి. హాయ్ అండి. అంటే అది నాకు చెప్పినట్టుగా బస్తీ నుంచి బంగ్లాలో ఉండేవారు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే రోల్స్ అనమాట. ఎక్కడో వాళ్ళు ఫీల్ అవుతారు తప్పకుండా, అరే ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా ఈ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లవ్ స్టోరీ తీసుకున్నారనుకోండి, నాది రుహానీది. యుల్ ఫీల్ లైక్ అరే మా లవ్ స్టోరీలో కూడా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి కదా, ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని ఫీల్ అవుతారు అనమాట. మెయిన్గా అయితే రిలేటెడ్ పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ యాజ్ ఐ సెడ్, ప్రవీణ్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా రాస్తారు. అలా అనుకున్నదే బాగా ప్రజెంట్ చేశారనమాట. ఐ ఫీల్ లైక్ ఇది డెఫినెట్గా జనాలు కనెక్ట్ అవుతాయి.